ఇలా ఉన్న గ్యాస్ స్టవ్‌ని ఎటువంటి సోప్ లిక్విడ్స్ ఉపయోగించకుండా ఇలా కొత్త దానిలా మార్చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? నా దగ్గర అయితే ఒక మ్యాజిక్ ఉందనమాట. ఇంకా నేనైతే అమెజాన్ నుంచి కిచెన్ క్లీన్ వారి మ్యాజిక్ ఎరేజర్ స్పాంజ్ అయితే తీసుకున్నానండి. దీంట్లో అయితే మనకి 4 పీసెస్ అయితే వస్తాయన్నమాట. దీన్ని ఉపయోగించడం కూడా చాలా ఈజీ అండి. వీడియోలో చూపించినట్లుగా వాటర్‌లో డిప్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్లుగా వాటర్‌ని వచ్చేసి స్క్వీజ్ చేసేసిన తర్వాత మీరు దేన్నైతే క్లీన్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఈజీగా క్లీన్ చేయొచ్చండి. దీంతో మీరు గ్యాస్ స్టవ్ క్లీన్ చేయొచ్చు, కరెంట్ బోర్డు క్లీన్ చేయొచ్చు, గోడ పైన పిల్లలు పెన్సిల్ తోటి ఇంకా పెన్ తోటి రాసి పెడుతూ ఉంటారు కదా, అవి కూడా క్లీన్ చేయొచ్చు అనమాట. అంతేకాదండి కిచెన్ లో వాల్స్ కూడా క్లీన్ చేయొచ్చు, షూ క్లీన్ చేయొచ్చు, అంతేకాకుండా సోఫా కూడా క్లీన్ చేయొచ్చు అనమాట. ఇలాగా ఈ ఒక్క స్పాంజ్ తో అన్ని ఈజీగా అయితే క్లీన్ చేసేయచ్చండి. మనం ఎటువంటి సోప్ లిక్విడ్స్ ఉపయోగించాల్సిన అవసరమే లేదు. వీడియోలో చూస్తున్నారు కదా, మా పాప గీసి పెట్టింది, నేను తుడిచిన వెంటనే ఎలా పోయిందో చూడండి. ఇంకా ప్రతి ఇంట్లో అయితే పిల్లలు ఖచ్చితంగా పెన్తో పెన్సిల్తో గీస్తూనే ఉంటారండి. దాన్ని మనం పెయింట్ వేపిస్తూ ఉంటాం ప్రతిసారి, అలా వేపించాల్సిన అవసరమే లేదనమాట. ఈ స్పాంజ్ తో మీరు తుడిచారంటే ఈజీగా అయితే పోతుంది. స్పాంజ్ ని కూడా క్లీన్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా రోజుల వరకు మనకు ఉపయోగపడుతుంది. మరి ఈ ప్రొడక్ట్ మీకు కావాలనుకుంటే కనుక లింక్ అని కమెంట్ చేసేయండి. యూట్యూబ్ లో చూసేవారైతే కనుక ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేసి పెట్టాను. మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.